for administration. A mastermind in and story somebody who is selection. going to conquer. A terrific also. producer and See. a man who Oh, only wonderful. stands for Which one one? vision. Indian film on global platform. Toxic Toe. నీళ్ల నుండి నిప్పు పుట్టిన చరిత్ర లేదు. నిప్పు పుట్టింది రాకీ అనే చరిత్రను కూడా సృష్టించింది. आप बड़े होके किसकी तरह बनना चाहते हो? रॉकी की तरह। रॉकी की तरह? रॉकी की तरह क्यों? क्योंकि वो ना उसकी माँ के लिए पूरी दुनिया का सोना लेके आया था। అమ్మా నీకు ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిస్తానమ్మా. अभी वही चाहिए जो 20 साल पहले चाहिए था. దునియా World is my territory. ఒక గాలి సుడిగాలవుతుంది, ఆ సుడిగాలి తుఫాన్ అవుతుంది అని విన్నాను. ಯಶ್ ನೀವು ಮುಂದೆ ನಿಂತಿದ್ದೀರಾ ಅಂತ ನಮ್ಮಂತ ಸಾವಿರಾರು ಜನ ಕನ್ನಡ ಅಭಿಮಾನಿಗಳಿಗೆ ಧೈರ್ಯ ಬಂದಿದೆ. ನೀವು ಕನ್ನಡನ ಎಲ್ಲಿಗೋ ತಗೊಂಡು ಹೋಗ್ತೀರಾ. ನೀನು ನಮ್ಮೆಲ್ಲರ ಮುಂದೆ ನಿಂತು ನಮ್ಮನ್ನು ಧೈರ್ಯವಂತರನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದೀಯಾ. ನಿನ್ನ ಹಾರ್ಡ್ ವರ್ಕ್ ಮತ್ತು ಪ್ಯಾಷನಿಂದ ನಮ್ಮೆಲ್ಲರನ್ನು ಮೋಟಿವೇಟ್ ಮಾಡ್ತಾ ಇದೀಯಾ. नहीं रे, तेरे बाप का है और तेरा बाप मैं हूँ. డాడీస్ హోమ్. టాక్సిక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి మరింత చేరువవబోతున్న మన రాకింగ్ స్టార్ యష్ గారి కోసం ఆల్ ద గ్రోన్ అప్స్ ఆర్ యు రెడీ? ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. అందరికీ నమస్కారం. ఏం చెప్పాలో నాకు తెలీదు. కేజీఎఫ్ తర్వాత నేను మీకు ఒక థ్యాంక్స్ చెప్పడానికి కూడా ఇక్కడ రాలేదు. పనిలో ఇన్వాల్వ్ అయిపోయాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, తెలుగు ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరెంత ప్రేమ చూపించారంటే ఒక్కొక్కరికి ఇండియా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఎవరైనా కూడా విత్ ఆనెస్టీ, విత్ ప్యాషన్ వర్క్ చేస్తే ప్రేక్షకులు ఆల్వేస్ విల్ సపోర్ట్ దెమ్. దే ఆర్ నాట్ బయస్డ్ అండ్ దే ఆర్ వెరీ ఆనెస్ట్ అండ్ ట్రూత్ఫుల్ అని కాన్ఫిడెన్స్ ఇచ్చారు. నాలాంటి ఎవరైనా కూడా ఒక ఆర్డినరీ పర్సన్ కూడా డ్రీమ్ చేయొచ్చు. బౌండరీస్ లేదు, బ్యారియర్ లేదు, పాలిటిక్స్ లేదు, లాంగ్వేజ్ని మించి, బార్డర్స్ని మించి హ్యుమానిటీ ఉంది, ప్రేమ ఉంది, ఆనెస్టీ ఉంది అని చూపించారు. అండ్
from Karnataka also. We have the same love towards Telugu people. It's mutual. We love Telugu cinema, and I know you will always love Kannada cinema. And also, with all of us together, now we are Indian cinema. And very soon, మేమంతా గ్లోబల్ మ్యాప్లో ఇండియన్ సినిమాని పొజిషన్ చేయాలి, మార్క్ చేయాలి. All the youngsters are here, students are here. I always tell the same thing. సినిమాని ఎక్కువ సీరియస్గా తీసుకోవద్దండి. మేమంతా ఏమీ పెద్దగా చేయలేదు. మీలాంటి వాట్ ఎవర్ యు వాంట్ టు డూ ఇన్ లైఫ్ డ్రీమ్ చేసుకొని మీరు వెళ్తే ఏ ప్రొఫెషన్ అవ్వచ్చు, రెస్పెక్ట్ దొరుకుతుంది, సక్సెస్ దొరుకుతుంది. Because students are here, I want to tell you one thing. In my experience, I've realized one thing. If we fail in something or if we don't achieve anything, I don't think we should blame the world. Only we will be responsible. మీరంతా ఈ ఏజ్ మల్లారెడ్డి గారు చెప్పారు 23 కూడా లేదు అని. ఆయన కూడా 23 లాగే ఉన్నారు. సో నేను నమ్మేస్తాను. ఒక రిక్వెస్ట్ అండి యంగ్స్టర్స్కి. ఇప్పుడు మన ఇండియన్ సిస్టంలో చాలా స్టేట్స్ ఉన్నాయి. అందరికీ మన లాంగ్వేజ్ ఉంది. అందరూ మన లాంగ్వేజ్తో చాలా ప్రేమ పెట్టుకున్నాము. కానీ ఇప్పుడు జనరేషన్, ఇప్పుడు టైం ఏంటంటే we all should come together. Anybody who tries to break it, anybody who tries to play politics with it, I don't think మీరెవరు వినకూడదు. నార్త్ సౌత్ ఇదంతా ఏమీ వద్దు. మీరు వర్క్ చేస్తే ఏ స్టేట్కి వెళ్ళినా, మన కంట్రీలు ఎక్కడికి వెళ్ళినా అదే ప్రేమ దొరుకుతుంది. ఎక్కడి నుంచో ఎవరైనా వచ్చి మంచి పని చేసినా అంతే ప్రేమ మీరు ఇస్తారు. ఆ నమ్మకం నాకుంది. మీరు చూసి ఒక చిన్న స్టోరీ గుర్తయింది, చెప్పొచ్చా? నాకు స్టూడెంట్స్ చూస్తే ఏదైనా ఇలాంటి ఐ షుడ్ సే సంథింగ్ లైక్ దిస్ మీనింగ్ఫుల్ అంటాను అనిపిస్తుంది. ఎందుకంటే చాలా టైం పడింది మనకి అర్థం చేసుకోవాలికి. ఐ యూస్ టు బ్లేమ్ ద హోల్ వరల్డ్, బట్ ఎక్కువ నాయిస్ వింటే మీరు ఎక్కడికి వెళ్ళరు. ఒక చిన్న స్టోరీ గుర్తొచ్చింది నాకు ఈరోజు. ఫస్ట్ టైం ఎవరో ఒక స్టీమ్ బోట్ ఇంజిన్ ఇన్వెంట్ చేసినప్పుడు దే వాంటెడ్ టు షో ఇట్ టు ద హోల్ వరల్డ్ అంట. అప్పుడు అక్కడ ఉన్న సిటీలో ఎవ్రీబడి వెంట్ టు విట్నెస్ ఇట్. కానీ విట్నెస్ చేసే వెళ్ళే మంది అందరూ ఏం చెప్పారంట, రే ఇది ఎలా జరుగుతుందిరా, ఇది ఎలా జరగవచ్చు, ఏదో స్టీమ్ అంట, ఆ స్టీమ్తో బోట్ ముందు పోతుంది అని, దిస్ విల్ నెవర్ హ్యాపన్ అని మాట్లాడుతూ దే వర్ స్పీకింగ్ అబౌట్ ఇట్. అండ్ దెన్ ఇట్ స్టార్టెడ్. ఫస్ట్ దే సెడ్ స్టార్ట్ అవ్వలేదురా, స్టార్ట్ అవ్వే ఛాన్సే లేదు. అది స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడు దే షుడ్ షట్ దేర్ మౌత్, రైట్? బట్ దే వోంట్. రే స్టార్ట్ అవ్వచ్చురా, ఇప్పుడు మూవ్ అవ్వదురా, ఛాన్సే లేదు, మూవ్ అవ్వదని మాట్లాడారు. అది మూవ్ అయింది.
మూవ్ అయిన తర్వాత స్టాప్ చేయాలి కదా. ఏయ్ కేర్ఫుల్. ఇస్ ఇట్ ఓకే దేర్? ప్లీజ్ చెక్. చూడు చూడు ప్లీజ్ చూడండి, కేర్ఫుల్. ప్లీజ్ గెట్ డౌన్ ప్లీజ్. వచ్చేయమ్మా ప్లీజ్. సౌండ్ రోస్టర్ పడినట్టుంది అక్కడ, దయచేసి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఇందాక నుంచి మేము అనౌన్స్ చేస్తూనే ఉన్నాము. ఓకే కదా అక్కడ? ఓకేయా? అందరూ సేఫా? ఓకే. సో అది మూవ్ అయింది అప్పుడు, అట్లీస్ట్ దే షుడ్ హ్యావ్ బీన్ క్వైట్, రైట్? లేదు, అప్పుడేం చెప్పారంటే, దెన్ వాట్ దే సెడ్, ఇప్పుడు ఇది ఇట్ వోంట్ స్టాప్ మ్యాన్, ఇట్ విల్ గో అండ్ క్రాష్ సమ్వేర్, ఇట్ విల్ సింక్ అని చెప్పారు. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ ఇస్, ఇన్ లైఫ్ మీరేం చేసి వెళ్ళినా ఇలాగే మాట్లాడేవాడు మాట్లాడుతూనే ఉంటారు. డోంట్ లిసన్ టు ఎనీబడి, కీప్ గోయింగ్, సక్సెస్ విల్ బి యోర్స్. విత్ మై ఎక్స్పీరియన్స్ I have realized that, so I would love to share that with you. And thank you Andy. You people have come in such huge number. Toxic movie. నేను టాక్సిక్ మూవీ గురించి చెప్తాను. ఇట్స్ గోన్ బి ఎ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాలో మొత్తం ఇండియా నుంచే చాలా టెక్నీషియన్స్ వర్క్ చేశారు, చాలా ఆర్టిస్ట్ వర్క్ చేశారు. All of us have come together to give you the best experience. అక్కడ ఓకే కదా? సో మీకంతా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ కమ్ టుగెదర్ ఫర్ ఇండియన్ సినిమా. అందరూ will come together and create something for a global audience and make our Indian film industry proud. Thank you so much. I think I have to speak about all my lovely talented people here. రే మాట్లాడతారు ఉండరా. స్టార్టింగ్ ఫ్రమ్ రవి బస్రూర్, ఐ నీడ్ టు రియలీ థ్యాంక్ హిమ్. కేజీఎఫ్ అందరికి తెలుసు కదా. టన్ 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 టన్. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఆయన లాంటి హార్డ్ వర్కింగ్ పర్సన్ నేను చెప్తున్నా, నేను చూడలేదు. హీ హాజ్ నాట్ స్లెప్ట్, హీ హాజ్ సాక్రిఫైస్ సో మచ్ అండ్ హీ హాజ్ కమ్ అండ్ వర్క్డ్ ఫర్ అస్. హీ హాజ్ గివన్ fantastic music for this film. Thank you Ravi, as always. I don't know how you manage it. You must have not slept from last 2 months. Thank you Ravi, thank you so much for doing this. And Raju garu, Dil Raju garu, KGF 2 we met. I think he's such an inspirational person. He's such a passionate producer. ఎప్పుడు చూసినా ఆయన దిల్ రాజు అని పేరు ఎలా వచ్చిందో తెలీదు, చాలా దిల్ ఉంది ఆయనకి. He keeps coming with big dreams, big challenges. And thank you sir, thank you for joining hands. This movie is going to be something we will give a great experience to audience. From my side I promise. And I know you will do a great job. Thank you.
మన ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలి, కేవిఎన్ గారు. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిది జరిగే తీరాలి. దట్ ఈస్ మై బిలీఫ్. ఆయన ఈ ఇండస్ట్రీ డబ్బు సంపడానికి ఇస్ నాట్ కమ్ టు ఎర్న్ మనీ, ఈస్ కమ్ హియర్ టు కాంట్రిబ్యూట్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. He has gone with everybody. He's not just gone with big names. What I like about him is he's not just going behind money and just doing big films or trying to work with big stars. He's working with each and every passionate person who wants to do something in his life. Hats off to you, sir. And I think by far, like Dilraju said, you're the best production house at this point in time. Anybody who wants to dream, anybody who wants to really make a mark, the one way, one door, that is KVN Productions. Thank you, sir. Thank you so much for giving us the strength to make this dream come true. If you think you're bad, I am your dad. All the lovely actresses are here. Uma, thank you so much. I think you come from Delhi. It means a lot. It means a lot. You owned the film. Every single frame, you have killed it. You have nailed it. I think, like you said, this is going to be a memorable journey in your life. And I'm happy that you're part of our project. Thank you so much, Uma. Kiara, I think you all know she has worked in Telugu films also. What an amazing actor, what an amazing co-star. She's somebody who is very simple, very pure, and a fantastic actor. But whatever you have seen Kiara till today, I think from 26th onwards, you're going to witness something much more than that. India will fall in love with her again, and also in another level. Thank you so much, Kiara, for being part of this film. Thank you. And Rukmini, I'm so happy, I'm so proud that she's being part of such big films. She's being part of wonderful projects. And I'm proud that she's a Kannada girl and she's making a mark in every industry. Very proud of you, Rukmini. You're a fabulous actor and a very knowledgeable one, which I have realized after working with you. Nayan is not here. Nayantara, our lady superstar. You should watch out for her. She's done a fabulous job in this movie. And I should thank her for being so supportive. And Vishal, my little brother. You know, his music comes from soul. He's all heart. He's really worked hard. I found a little brother in him. I'm telling you, Telugu cinema prekshakaliki, these songs, when you watch it with the visual, you're going to be blown and you'll be remembered for this beautiful piece of work. Thank you, darling. Akshay, you come to Hyderabad. Did you witness the love here? You guys should keep coming here. You should keep working in Telugu industry, Kannada industry, Tamil industry, and you truly deserve. You're a fabulous actor. అందరికి తెలుస్తుంది అక్షయ్ గురించి. అండ్ మన సుదేవ్ అందరికి తెలుసు అనుకుంటా. ఇప్పుడు ఓజీ సినిమాలు కూడా ఆయన యాక్ట్ చేశారు. సో ఇట్స్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. థ్యాంక్ యూ సుదేవ్ ఫర్ బీయింగ్ సచ్ అ గ్రేట్ సపోర్ట్. ఇంకేంటి సినిమా గురించి రెండు మాట్లాడతాను. టాక్సిక్ is bold, toxic
is original, toxic is ambitious, toxic is path breaking, toxic will blow your mind. Let me tell you one thing. Telugu mandi meer నాకు ఇచ్చిన support, meer నాకు ఇచ్చిన strength, we're going to give you in multiple folds. We're going to make better films. We're going to entertain you in a better way. Thank you అండి అందరికీ థ్యాంక్స్. మళ్ళీ వస్తాను సినిమా రిలీజ్ తర్వాత. విల్ ప్లాన్ అండ్ ఐల్ కమ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ లవ్. యష్ గారు, రావణ అది వస్తుంది, రామాయణ కూడా వస్తుంది. డాడీస్ హోమ్. యు ఆర్ అ పాన్ ఇండియా స్టార్, సో రూటెడ్లీ కనెక్టెడ్ స్టిల్ టు కన్నడ ఆడియన్స్. అలాగే తెలుగు ఆడియన్స్ ప్రేమని మీరు ఇంతగా సొంతం చేసుకున్నారు. ఈ టాక్సిక్ ఎలా కనెక్ట్ చేయబోతోంది తెలుగు ఆడియన్స్కి అనేది ఒక 1 సెంటెన్స్లో చెప్పాలి అంటే వాట్ వుడ్ యూ సే? అంటే మనోళ్ళంతా ఉర్రా మాస్ అండి. నాకు తెలుసు మనోళ్ళకి ఏం కావాలి. మేము మీలాగే అక్కడి నుంచి వచ్చేవాడు. ఐ కేమ్ ఫ్రమ్ దేర్. నాకు తెలుసు మనోళ్ళకి ఏం కావాలి, అది ఉంటుంది. అది బియాండ్ దట్ ఇట్స్ అ మూవీ విచ్ ఈస్ వెరీ డీప్ and psychologically what I believe is art should always push you to the darkest corners and make you ask those uncomfortable questions about human relationships and also what we go through psychologically in life. So it's a great film which will speak to you on a personal level also, and also you will have a lot of entertainment which I know Telugu audience love it. అండ్ అలాగే వెంకట్ గారు, మీరు యు ఆల్ హ్యావ్ బీన్ సచ్ హ్యూజ్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి అని, మన వెంకట్ గారు అండ్ మీ ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఎనీ వన్ థింగ్ దట్ యూ వాంట్ టు సే అబౌట్ యువర్ ఫ్రెండ్షిప్, కేవీఎన్ గారు అండ్ యూ? అంటే see, I told you, he's somebody who's not here for money, who's not a materialistic person. And I've seen a lot of people in any business. They'll be nice to you when there is benefit. They'll be nice to you in good times. But I can proudly say, Venkat sir is somebody who will be there with you in your difficult times also. And he'll be there to support everybody's dream. So I'm so happy to have a friend like him. And I think more than me, I want this film to do well for this man, because people like him should win. So lot of young talents, lot of young filmmakers can achieve their dreams. Thank you sir, thank you for being who you are. అబ్సల్యూట్లీ. మా తెలుగు ఆడియన్స్ కోసం ఒక కొన్ని, మీకు తెలుగు బాగా ఇష్టం And తెలుగు. ఇంకొక మాట చెప్పాలి. I saw a lot of girls here. మన అమ్మాయిలకి ఒక మాట చెప్పాలి. ఈ సినిమా డైరెక్టర్ కూడా ఒక అమ్మాయి, గీతు మోహన్ దాస్. మనకు లైఫ్లో అచీవ్ చేయడం ఎంత కష్టమో దాని డబల్ కష్టం మీకు నాకు తెలుస్తుంది. సొసైటీ దే మే సే దే మే నాట్ యాక్సెప్ట్ ఇట్, బట్ ద పాయింట్ ఈస్ ఎవ్రీబడి విల్ లుక్ అపాన్ ఆన్ యూ. అమ్మాయిరా ఏం చేస్తుంది, నేను కూడా విన్నాను. కేజీఎఫ్ తర్వాత యశ్ ఏ పెద్ద డైరెక్టర్తో ఫిల్మ్ చేస్తాడు, ఏ కమర్షియల్ ఫార్ములా పెట్టుకొని పోతాడు. నాకు డబ్బులు అక్కర్లేదండి, మీరు ఆల్రెడీ నాకు చాలా బాగా పెట్టారు. నన్ను ఐఎమ్ నాట్ రెస్పెక్టెడ్ బై మై మనీ, ఐఎమ్ రెస్పెక్టెడ్ ఫర్ మై వర్క్ అండ్ ఐ నో. అండ్ ద డైరెక్టర్ will prove that every girl, every woman can face every kind of situation and express their thought and express their vision and succeed in this society. There is a voice for women in this film, unlike how it is coming across in the trailer. Watch the movie and enjoy. And all you girls, you'll have a blast.
అమేజింగ్ గీతు మోహన్ దాస్ గారు, వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యువర్ డైరెక్షన్. అండ్ మీ ఫేవరెట్ తెలుగు ఫిలిం ఏదండి? మీ ఫేవరెట్ తెలుగు ఫిలిం? చాలా ఫిల్మ్ ఉంది, నేను చాలా ఫిల్మ్ చూశాను. నాకు ఒకప్పుడు ఐ థింక్ ఇన్ బెంగళూరు, ఇన్ కర్ణాటక, యూ నీడ్ టు అండర్స్టాండ్, ఐ బీన్ సేయింగ్ దిస్, we love Telugu films in Karnataka. We have always been supportive. Beat Bahubali, beat Pokri, OG, Magadira. I think I've really liked so many films. Recently, Pushpa. I think I've seen every hero's film. We have said Kick movie kuda I really liked in Telugu. I think we have loved every hero. We have celebrated every actor. Googly. That's my mood. Any favorite Telugu song that you keep humming? Not able to think. Telugu song. Right? I love that Dekho Dekho Gabbar Singh. Okay. All the DSP songs. He's a dear friend. All his song I really like. Thank you so much, Thank Yash you. garu.